ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గ్రేవీతోటి కర్రీని ఇలా చేసి పెట్టండి. రైస్లోకి పూరి, చపాతీ, బగారా రైస్, ఇంకా బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, టేస్టీ అదిరిపోతుంది. ఇలా చేసి పెట్టారనుకోండి మిమ్మల్ని ప్రశంస వర్షంలో కురిపిస్తారు. ఈరోజు మన కర్రీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సినవి చూసేద్దాం. 1 కేజీ మటన్ అలాగే శుభ్రం చేసి తీసుకోవాలి. అలాగే 4 ఆనియన్స్ని పేస్ట్ పెట్టుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనము కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను. ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని పావు కప్పు నూనె అయితే వేసుకున్నాను. ఇక మనకి మటన్, చికెన్, ఫిష్, చేపల కర్రీకి మనకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది. నూనె తగ్గించామనుకోండి ఈ కర్రీలకి టేస్ట్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి వేసుకోవాల్సినంత వేసుకోవాల్సిందే. ఇక మరి మనం తక్కువ వేద్దాము అంటే దానికి టేస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీరని అయితే ప్లేట్లో పెట్టుకున్నాను. అది లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. లాస్ట్లోనే మనం డెకరేషన్ చేసుకుందాము కర్రీ మీద. కర్రీ అంతా రెడీ అయిన తర్వాత మనకి ఇలా గ్రేవీ ఆనియన్స్ని పేస్ట్ పట్టడం వల్ల మన కర్రీకి గ్రేవీతో చాలా బాగుంటుంది. అలాగే ఈ గ్రేవీతో కర్రీ చపాతీలో కన్నా, పూరీలో కన్నా, రైస్లో కన్నా చాలా బాగుంటుంది గ్రేవీతో. మరి ఎంతమంది ఉన్నా కూడా మనకి గ్రేవీతో అయితే సరిపోతుంది. మరి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి నేనైతే ఇప్పుడు ఇంకా కొత్తిమీరని కూడా వేసుకున్నాను. అలాగే మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది కాస్త ఎగుతున్నప్పుడే మనకి 1 స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మన కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. ముందే అల్లం పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఆనియన్స్ని పేస్ట్ పెట్టి తీసుకున్నాం కదా, మనకి ఈ ఆనియన్స్ పేస్ట్లోని అల్లం పేస్ట్ వేసామనుకోండి అది ఆగదు, కొంచెము డిఫరెన్స్ వస్తుంది అనమాట టేస్ట్ అనేది. ఇంకా నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం హెల్త్ మంచిగా లేదు, ఫీవరు, ఇంకా లైట్గా ఫీవర్ అయితే ఉంది. అలాగే జలుబు అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. అందుకనే వాయిస్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అయినా మన వీడియో కోసం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పదు కదా. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత మనకి మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, కేజీ మటన్ అయితే నేను ఇందులో వేసేసుకున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా మటన్లోని వాటర్ అంతా దిగిన తర్వాత దగ్గరికంట ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారము పెద్ద స్పూన్ తోటే వేసుకున్నాను. అలాగే మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. ఇంకా నేను లాస్ట్లో మళ్ళీ 1 స్పూన్ వేసుకుంటాను. అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ సాల్టు ఇలా వేసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తలేదు. ఎందుకంటే దీంట్లోకి మనము ఆల్రెడీ కొత్తిమీరని వేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా ధనియాల పౌడర్ స్కిప్ చేసినాను. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత సాల్టు, కారం, మసాలా వేసుకుని బాగా వేగిన తర్వాత మనము ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. దీనికి ఉడకడానికి వాటర్ వేసుకోవాలన్నమాట. టైం పడుతుంది. మనకి కుక్కర్లో పెట్టినాం కదా, ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్లు, కానీ ఇంకా మీకు ఎక్కువ మెత్తగా కావాలంటే ఒక 10 విజిల్లు వచ్చేటంత వరకు ఉంచి విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుని స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మనము గిన్నెలో వండిన టేస్ట్ రావాలంటే మనము ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. నేను ఏ విధంగా గిన్నెలో వండే టేస్ట్ రావాలని చేస్తాను అంటే, ఇలాగ ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి మళ్ళీ ఒక పావు కప్పు నూనె వేసుకుని, నూనె వీటెక్కిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందాక 1 స్పూన్ కారం వేసాం కదా, మళ్ళీ 1 స్పూన్ కారము, 1 స్పూను గరం మసాలా వేసి, అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుంటాను. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిన కూరని ఇందులో వేసి బాగా వేయించేసుకోవాలి. కాస్త దగ్గరికి అయిన తర్వాత దింపేటప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇలాగా మిగిలిన కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా గ్రేవీతో అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఉంటేనే చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్